హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు గగనతార వ్లాగ్స్. ఇవాళ మన ఛానల్లో వెజిటేబుల్ బిర్యానీ ఎలా చేయాలో చూడబోతున్నామండి. చాలా టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చు. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. సో దీన్ని ఎలా చేసుకోవాలో ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ క్యారెట్, ఉల్లగడ్డ, బీన్స్ కట్ చేసి తీసుకున్నాను. 4-5 అవర్స్ ముందే ఎండు బఠానీ నానబెట్టి తీసుకున్నాను. ఒక పెద్ద ఆనియన్, 4-5 పచ్చిమిరపకాయలు కట్ చేసి తీసుకున్నాను. ఒక పెద్ద టమాటో కట్ చేసి తీసుకున్నానండి. సో బాస్మతి రైస్ అనేది 2 సార్లు వాష్ చేసుకొని నానబెట్టుకున్నాను. వంట చేసే ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి. సో ఇక్కడ కుక్కర్లో 3 టేబుల్ స్పూన్ల నూనె, 2 టేబుల్ స్పూన్ల గీ వేసుకొని వేడయ్యాక మసాలా దినుసులు వేసి ఫ్రై చేసుకున్నానండి. ఆ తర్వాత జీడిపప్పు వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ లైట్గా మగ్గాక దీంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత కరివేపాకు, పుదీనా వేసి ఒకసారి కలుపుకొని దీంట్లో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి కలిపి దీంట్లో సాల్ట్, పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలి. దీంట్లోనే మనం ఆల్రెడీ నానపెట్టుకున్న ఎండు బఠానీ ఉంది కదండి, అది కూడా వేసి ఒకసారి బాగా కలిపి 5 మినిట్స్ పాటు మగ్గనివ్వాలండి. 80% కుక్ అయితే సరిపోతుందండి. సో 5 మినిట్స్ తర్వాత తీసి చూస్తే సెమీ కుక్ అయ్యిందండి. సో దీంట్లో మనం ఆల్రెడీ కట్ చేసుకున్న టమాటో కూడా వేసి ఒకసారి కలిపి ఫ్రై చేసుకుందాం. టమాటో కూడా బాగా మగ్గిపోయింది కదండి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ కర్డ్ వేసుకుంటున్నాను. అండ్ 1 టేబుల్ స్పూన్ కారం, ధనియాల పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఆయిల్ పైకి తేలేదాకా కుక్ చేసుకోవాలండి. ఆ తర్వాత 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాసు నీళ్ళు పోసుకొని ఒకసారి బాగా కలిపి బాయిల్ అవ్వనివ్వాలండి. సాల్ట్ అనేది టేస్ట్ చూసి వేసుకోండి. వాటర్ అనేది బాయిల్ అవుతున్నప్పుడు మనం నానపెట్టుకున్న రైస్ కూడా వేసి ఒకసారి బాగా కలపాలి. దీంట్లో పుదీనా, కొత్తిమీర, కొంచెం గీ వేసుకుంటున్నాను. మూత పెట్టి ఒక 2 విజిల్స్ రానివ్వాలండి. 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆపేసుకునేసి ప్రెషర్ పోయేదాకా వెయిట్ చేయాలి. ప్రెషర్ పోయాక మూత తీసి చూద్దామండి. రైస్ అనేది బాగా కుక్ అయిందండి. వెజిటేబుల్స్ కూడా బాగా ఉడికాయి. అంతేనండి, టేస్టీ వెజిటేబుల్ బిర్యానీ చేసుకోవడం చాలా ఈజీ. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. రైతాతో కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.